అందరికీ నమస్కారం. సాయిబాబా వివాదం విషయంలో ఒక చిన్న గ్యాప్ తర్వాత ఒక వివరణాత్మకమైనటువంటి వీడియో చేయదలుచుకున్నాను. అందులో భాగంగా కొంత బోర్డుపై రాసుకున్నాను. వాటిని వివరిస్తూ చివరాఖరికి జాంబీల గురించి కూడా చెప్తాను. ఏంటా జాంబీల కథ, వాళ్ళు చేస్తున్నటువంటి వికృత క్రీడ, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చెప్తాను. ఇందులో కొంత చెప్తా, భవిష్యత్తులో రాబోయే వీడియోలతో ఆ జాంబీల యొక్క నిజ స్వరూప స్వభావాల్ని ఎండగడతాను. దయచేసి ఈ విషయాల్ని సునిశ్చితంగా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఎవరికి కూడా వివాదం కొనసాగింపు ఇష్టం లేదు, పరిష్కారమే కావాలి. కానీ దీన్ని ఎందుకు ఇంత రప్చర్గా క్రియేట్ చేసి ఎటెటో తీసుకువెళ్ళిపోతా ఉన్నారు? పర్టికులర్గా మా నలుగురి మీద, ఆ తర్వాత స్మార్తులు అంటూ ఒక వర్గం మీద దాడి చేస్తున్నది ఎవరు? వీటన్నింటి గురించి మనం మాట్లాడదాం. బిఫోర్ దట్ మీరందరూ కూడా ఈ విషయం మీద అవగాహన కలిగి ఉంటే మీ ఒపీనియన్స్ ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంతవరకు మన భారతవర్ష తీసుకున్నటువంటి స్టాండ్ కానీ, ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విషయాలు కానీ, చూపించిన ఆధారాలు కానీ ఎక్కడా కూడా చట్ట వ్యతిరేకమైనవి కావు. అలా ఉన్నాయి అంటే మీరే హైలైట్ చేయండి. కానీ వాటిని కూడా లూప్ హోల్స్ వెతికి వక్ర మార్గంలో సివిల్ కేసులను లేకపోతే ఇంకొక కోర్టు పర్మిషన్స్తో కేసులను పెట్టించి ఇరికించాలి అని ప్రయత్నం చేస్తున్నారంటే వాదన పటిమ లేకనా, లేకపోతే చర్చలకు సిద్ధమయ్యేటటువంటి శక్తి లేకనా, ఏమిటి దాని అర్థం? కానీ నేనైతే పరిష్కారం ఏమిటి అనేది కూడా ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఇక వీడియోను మొదలు పెడదాం. ముందుగా నేను ఇక్కడ రాసుకున్నటువంటి పాయింట్స్, సాయిబాబా వివాదంలో జాంబీలు, దీని గురించి క్లైమాక్స్ ఆఫ్ ది వీడియోలో క్లారిటీ వస్తుంది మీకు. ఎప్పటి నుండో ఉన్న వివాదం, ఈ వివాదం 2014, 2017 లేకపోతే ఇప్పుడు కాదండి, గత 4 నెలల నుంచి ఉన్నదో కాదు. గత 4 నెలల నుంచి లేదా 5 నెలల నుంచి తారాస్థాయికి చేరుకున్న మాట వాస్తవమే. కానీ అంతకుముందు కూడా పలు దఫాలుగా మీరు ఇంటర్నెట్లో కొట్టి చూస్తే బోలెడు వీడియోలు దీని రిలేటెడ్ ఉన్నాయి. నార్త్ నుంచి సౌత్ దాకా ప్రతి చోట కూడా ఈ సాయిబాబా విషయంలో 2 రకాలైనటువంటి చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆయన దేవుడుగా, గురువుగా కొంతమంది, కాదు అని మరికొంతమంది. సో ఇది నడుస్తూనే ఉంది, కొత్తగా ఎవరు క్రియేట్ చేసింది కాదు, ముఖ్యంగా మేము నలుగురం. కానీ మా నలుగురు మీద ఎందుకు పగబడతారు అంటే, జనరల్గా ఆలోచించండి, విశ్వసనీయత ఉన్నటువంటి వ్యక్తులు గట్టిగా ఒక విషయాన్ని ప్రతిపాదిస్తే అది సమాజంలో మార్పునకు దారి తీస్తుంది. కనుక వాళ్ళ యొక్క వ్యాపారాలు కానీ లేకపోతే కుటిల యత్నాలు కానీ ముందుకు సాగకుండా ఉండేటటువంటి ప్రమాదం ఉంది. కనుక మా మీద పర్సనల్గా టార్గెట్ చేస్తారు. సరే, అది కూడా పక్కన పెడదాం, వాటి విషయం అంతా ఆ ఈశ్వరుడు చూసుకుంటాడు. కానీ ఇప్పుడు ఈ వివాదం ఎప్పటి నుంచో ఉంది అనేది కూడా నేను ఆధారాలతో సహా మీకు చెప్తాను. ఎన్నెన్నో సందర్భాలు, ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి వెలుగులోకి వస్తున్నటువంటి వార్తలు, అంతకు ముందు కూడా ఎంతోమంది అభిప్రాయాలు వ్యక్తపరిచారు, బయటికి రాలేదంతే. ఇక అహంకారులు, అజ్ఞానులు, వీళ్ళు చేస్తున్నటువంటి వితండవాదం కూడా చూస్తున్నారు కదా. ఒకవైపు సాయి సచ్చరిత్రని లేదా ఏదైనా రిలేటెడ్ డాక్యుమెంట్స్ని చూపిస్తూ వాదన చేస్తూ ఉంటే కేవలం అజ్ఞానంతో మేము నమ్మాం, మీరు నమ్మాలి, ఇది మాకు పలానా వ్యక్తులు చెప్పారు, ఇదే ప్రమాణం అంటే కాదు కదా. శాస్త్రాలు ప్రమాణం కదా. అహంకారులు ప్లస్ అజ్ఞానులు వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి వితండవాదమే తప్ప ఈ సమస్యకు పరిష్కారం ఇది అని చెప్పేసి ఎవరు ఆలోచన చేయట్లేదు, అటువైపు ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా. ఎందుకు అంటే మేబీ వాళ్ళకి ఇంకేవో వ్యక్తిగతమైనటువంటి లక్ష్యాలు ఉండొచ్చు, లేదా ఎవరినో ఒకరిని నిరంతరం తిట్టిపోస్తూ ఉంటే కానీ వాళ్ళకి పొట్ట గడవకపోను వచ్చు. కనుక ఏదేమైనా కూడా వాళ్ళని అలా ఇగ్నోర్ చేస్తే ఈ అహంకారులు, అజ్ఞానుల వితండవాదం వల్ల ప్రయోజనం శూన్యం. ఆ తర్వాత గురువుల దిశానిర్దేశం, ఇది కూడా మనం గమనించాం కదా. అన్నిటికంటే ప్రమాణం అదే కదా. కొన్నాళ్ల పాటు ఆ ప్రవచనకారులు వచ్చి చెప్తే వింటామన్నారు. వచ్చి చెప్పిన తర్వాత వాళ్ళని, ప్రవచనకారులని కుక్కలుగా పొడతారు కొన్ని జన్మల పాటు అంటూ పిచ్చి పిచ్చి కూతలు కూశారు. ఇంతవరకు ఆ విషయంలో నేను వ్యక్తిగతంగా స్పందించలేదు, కానీ ఆయా మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి తగినటువంటి ఫలితం అనుభవిస్తారు. అనుష్ఠాన పరులను, ప్రవచనకారులను, పురాణాలను నిరంతరము తీసుకువెళ్తున్నటువంటి సౌనకాది సుఖ మహర్షుల వంటి గొప్ప పుణ్యాత్ములని ఎవరైతే ఈ విధంగా దూషణలు చేస్తారో వాళ్ళు పక్కాగా తగిన ఫలం అనుభవిస్తారు. కేవలం ధనార్జన విషయంలో కదా మీకు వారు ఆటంకం కలుగుతున్నారు. బిలీఫ్ సిస్టమ్ విషయం అయితే కనుక మీరు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు కాదు. మొన్నటి వరకు కూడా ప్రవచనకారులు చెబితే వింటామన్న వాళ్ళు ఈరోజు ప్రవచనకారుల మీద కూడా యుద్ధం చేస్తున్నారు. రీసెంట్గా చూశారు, శంకర పీఠం నుంచి కూడా ఒక ఇండైరెక్ట్గా ఒక వెర్షన్ వచ్చింది సాయిబాబా విషయంలో, ఒక క్లారిటీ వచ్చింది. వెంటనే శంకర పీఠాల మీద యుద్ధం ప్రకటించేశారు. ఇందులో భాగంగా జాంబీలు కూడా కలిశారు. ఈ జాంబీలు సంప్రదాయం పేరుతో మాట్లాడతాయి. మేము పలానా భాగవతోత్తములం, మేము పలానా వైష్ణవులం, లేకపోతే మేము పలానా శైవులం అని చెప్పుకుంటారు. కానీ వాళ్ళు ఏ సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు కారు. లేదా మేము పలానా స్మార్తులం అని చెప్పుకున్నా కూడా వాళ్ళందరూ జాంబీ కేటగిరీకి ఎందుకు వస్తారు అంటే వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉన్నాయి.
వాళ్ళకి నిరంతరము కూడా ద్వేష భావన ఉంటుంది. భాషలో సంస్కారం ఉండదు, వ్యవహారంలో, బాడీ లాంగ్వేజ్లో, వేటిల్లోనూ కూడా సరైనటువంటి ధోరణి ఉండదు. కనుక వాళ్ళకి కూడా కామన్గా ఇక్కడ కొంతమంది నచ్చరు, ముఖ్యంగా ప్రవచనకారులు. ఇప్పుడు వీళ్ళు ఒకటైపోయి ఇదంతా కూడా నడిపిస్తా ఉన్నారు. దాని గురించి క్లియర్గా చెప్తాను. ఇప్పటికైతే టైం లేదు కనుక జస్ట్ అలా నేను ఓవర్లాప్లో అలా వెళ్ళిపోతూ ఓవరాల్గా ఈ వీడియోని కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. సంస్కరణలకు సిద్ధమంటున్న కొంతమంది సాయి భక్తులు, ఇది మనకు కావాల్సినటువంటి విషయం. కొంతమంది, ఉదాహరణకి సాయిదాసు గారు, నేను వీడియోలో కొన్ని చూస్తూ ఉంటే ఆయన క్లియర్గా మాట్లాడుతూ ఉంటారు. ఇంకొకరు ధనుంజయ్ గారు, ఆయన కూడా మన ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు ఏదన్నా ఉంటే చెప్పండి, మనం కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు. ఆ విధమైనటువంటి ధోరణి మాత్రమే ఇటువంటి సమస్యలకు పరిష్కారం తప్ప ఊరకనే వ్యక్తిగతంగా దాడులు చేస్తే ఏమవుతాయి? ఇటు నుంచి కూడా అంతకు మించి వస్తుంది. ఎక్కడ ఎవరు ఇక్కడ తగ్గేవాళ్ళు లేరు కనుక ఎన్ని కేసులు పెట్టుకున్నా అవన్నీ అక్రమమైనవే అవుతాయి కనుక సహేతుకం కావుగా. ఇవాళ కాకపోతే రేపన్న న్యాయస్థానాల్లో వీగిపోతారుగా. అంత బలహీనమైనటువంటి పాయింట్స్తో కేసులు పెడితే ఎట్లా? సరే, అది న్యాయస్థానంలో చూసుకుందాము. సంస్కరణలకు సిద్ధమంటున్న కొంతమంది సాయి భక్తులు ఎవరైతే ఉన్నారో లేదా పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కనుమరుగు అయిపోతున్నారు. బికాజ్ ఈ ఉన్మాదపూరితమైనటువంటి దాడులు చేసిన వారు నిరంతరం హైలైట్ అవుతున్నారు కనుక దయచేసి ఆ పెద్దల మాటల్ని పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది. ఇక భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నటువంటి సంస్థలు, షిరిడి సంస్థను కావచ్చు, ఈ మధ్య ఖమ్మంలోనే ఎక్కడో కేసులు పెట్టారంట. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ ఉన్నారు. నేను చాలా క్లియర్గా నా వీడియోలో చెప్పినటువంటి పాయింట్స్ని వక్రీకరించి ఏదో జరిగిపోయిందనేలాగా నువ్వు మాట్లాడితే, నువ్వు కేసులు పెడితే, నువ్వు మహా అయితే కోర్టులోకి తిప్పించగలవు. కానీ ఏదో ఒక రోజు అక్కడ నువ్వు ఓడిపోక తప్పదు కదా. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది కదా. ఒక విషయం మీద, ఒక సిద్ధాంతం మీద, ఒక బుక్ మీద అనాలిసిస్ చేసేటటువంటి హక్కు ఎవరికన్నా ఉంటుంది. ముఖ్యంగా ఇది జరుగుతుందన్నమాట. అంటే ఇది ఉన్మాదం అనాలనా లేకపోతే డబ్బున్న మదం అనాలనా? నిజంగా మీ వైపు ధర్మమే ఉంటే మీరు సంస్కరణలకు సిద్ధం కావాలి. సనాతన ధర్మం పట్ల మీకు నమ్మకం ఉంటే, అయ్యో నిజమే కదా వాళ్ళు రైజ్ చేస్తున్న పాయింట్లు, మనం మన సాయిబాబా గారిని సాయిబాబా గారిలా పూజించుకుందాం, ఎందుకు హిందూ దేవీ దేవతల్ని కలిపేసి మిక్సప్ చేసేసి సాయిబాబా అమ్మవారిగా, సాయిబాబా గణపతిగా, సాయిబాబా లేకపోతే ఆంజనేయ స్వామిగా ఎందుకు ఇంత అవసరం లేదు కదా. సాయిబాబా గారి దగ్గర నంది ఏంటి? శివుడి దగ్గర పెడదాం నందిని, సాయిబాబా దగ్గర మేమే కూర్చుంటాం సాయి భక్తులుగా, మేమే కావాలంటే నందులుగా మారుతాం, కానీ నందిని ఎందుకు పెట్టడం అని ఇలాంటి ఆలోచనలు చేస్తే సరిపోతుంది కదా. అది కదా ధర్మం అంటే. కానీ అలా చేయట్లేదు. అలా అందరూ చేయట్లేదా? కాదు, కొందరు చేయట్లేదు. ఎవరైతే అక్రమ కేసులు పెడుతున్నారో, నిరంతర దూషణలు చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. తర్వాత వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని అడ్డు పెట్టుకొని. ఏ రోజుకైనా సరే అది బూమరాంగ్ అయి తిరిగి తగిలేది ఆ దూషణలు చేసే వాళ్ళకి, వారి వెనక ఉన్నటువంటి దుష్టులకే. ఇది మాత్రం పక్క రాసి పెట్టుకోండి. తర్వాత నమ్మకం వేరు, శాస్త్ర ప్రమాణం వేరు. ఇది నేను నమ్ముతున్నా కాబట్టి నువ్వు నమ్ము, నువ్వు నా నమ్మకాన్ని అనడానికి లేదు అంటే నీ నమ్మకం ఎప్పుడు వరకు అనకుండా ఉంటారు అంటే అవతలి వాళ్ళు, అది నా నమ్మకంలోకి చొరబడనంత కాలం. నేను రాముడి గురించి ఎప్పటి నుంచో ఆరాధిస్తూ ఉన్నాను, కొన్ని వేల సంవత్సరాల నుంచి. నా రాముడిని సాయిరామ్గా చేసి లేదా సాయిబాబానే రాముడుగా ప్రచారం చేస్తే తప్పకుండా ఆక్షేపిస్తాను. నువ్వు సాయిబాబాగానే కొనసాగుంటే నాకు అడగడానికి హక్కే లేదు, అది నీకున్నటువంటి హక్కు అవుతుంది. క్లియర్గా ఇక్కడ మీరు ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. నమ్మకాలు వేరు, శాస్త్ర ప్రమాణం వేరు కదా. శృతి స్మృతి పురాణానాం, అందులో ఏదో ఒక పాయింట్ తీసుకుని వచ్చి ఇదిగో అని చెప్తే అర్థవంతంగా ఉంటుంది. పలానా గన్నారావు ఏదో చెప్పాడు, పలానా పుల్లారావు ఏదో చెప్పాడు అంటే కుదరదు కదా. మనం ఇక్కడ మాట్లాడాల్సింది కేవలం శాస్త్ర ప్రమాణాలతోనే, లేదా ఆ శాస్త్ర ప్రమాణాలనే పరమావధిగా భావిస్తూ ఇప్పటి నుంచో అలా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పీఠాధీశులు కానీ, యతీశ్వరుడు కానీ, స్వామీజీలు కానీ, పెద్దలు, ప్రవచనకారులు ఎవరైనా సరే వాళ్ళు ప్రమాణం అవుతారు తప్ప, వాళ్ళు కూడా ఎప్పుడు ప్రమాణం అవుతారు? వాళ్ళు కూడా శాస్త్రమే చెప్పాలి, అది కాకుండా వేరే చెప్తే ప్రమాణం కాదు. ఇక విశ్వాసం దేనిపైనైనా ఉండవచ్చు, అది మీ హక్కు. కానీ ఆ విశ్వాసం నా విశ్వాసాన్ని దెబ్బతీయనంత వరకే అది విశ్వాసం అవుతుంది. సనాతన ధర్మాన్ని కలుషితం చేయరాదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా. నువ్వు హిందువేగా, నేను హిందువేగా, హిందూ అనే పదం ఈ మధ్య వచ్చింది అంటే కుదరదమ్మా. ఎప్పుడు వచ్చిందని కాదు. సనాతన ధర్మానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. భారతదేశానికి వేదభూమి, కర్మభూమి ఇత్యాది ఎన్నో పేర్లు ఉన్నాయి. అంత మాత్రాన కొన్ని పేర్లే కావాలి, మిగతా పేర్లు మధ్యలో వచ్చినా ఎప్పుడు నుంచున్నా హిందూ అనే పేరు మనకి పురాణాల్లో కూడా కనిపిస్తోంది కదా. కనుక ఏది అప్రమాణికం కాదు. వితండవాదం చేయడం తప్పించి ఏముంది చెప్పండి. ఓవరాల్గా అటు సాయి భక్తుల విషయంలో, ఇటు దాన్ని ఖండన చేస్తున్న విషయంలో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ని నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి. సాయిబాబా ముస్లిం అని అంటారు,
సాయిబాబా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారని మాట్లాడతారు. సాయి మాంసం తిన్నారు, తినిపించారు అంటారు. సాయి అల్లా మాలిక్ అన్నాడే తప్ప విష్ణు లేదా రామ లేదా శక్తి ఇత్యాది దేవీ దేవతల నామాల్ని ఎప్పుడూ కూడా పలకలేదని చెప్తారు. ధుని పక్కనే మలమూత్రాదులు చేశారు. సాయిబాబా ద్వంద్వ వైఖరి కనబరిచారు. ముస్లిం భక్తులకు ఒకలాగా, హిందూ భక్తులకు ఒకలాగా. సాయి పేరుతో శాస్త్ర విరుద్ధాలు ఆ తరువాత ఈ ఏవైతే మందిరాల్ని నిర్వహించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేసుకుంటూ పోయారు. జనాకర్షణ కోసమో లేకపోతే ఏదో మొత్తానికి వారి లక్ష్యాలు ఏవైనప్పటికీ కూడా శాస్త్ర విరుద్ధంగా వెళ్ళారు అనేవి ఇటువైపు నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు. ఈ ఆరోపణలకు ఆధారాలు సాయి సచ్చరిత్ర, కొన్ని ఎవిడెన్సెస్, కొంత తత్వ తర్క విచారణ, పెద్దల ప్రమాణాలు, పెద్దల మాటలు. అలాగే ఇటువైపు చూసుకుంటే సాయి మాకు సర్వం, నో ప్రాబ్లం. కానీ ఆ సర్వంలోకి మా దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడో లేకపోతే మా రామచంద్ర ప్రభువో మా జగన్మాతను తీసుకురావడం ఎంతవరకు కరెక్టు? సాయిబాబా బ్రాహ్మణులకు జన్మించాడని సాయిబాబా భక్తుల వెర్షను. ఓకే, దానికి ప్రమాణాలు చూపించుకోండి, షిరిడి సంస్థానంతో ఆమోద ముద్ర వేయించుకోండి. ఈ పాయింట్ విషయంలోనే షిరిడి సంస్థానికి అక్కడ ఉన్నటువంటి పత్రి గ్రామానికి ఇంకా కేసు నడుస్తోంది. పత్రి గ్రామ ప్రజలు అక్కడ మా ఊర్లోనే పుట్టాడు బాబా బ్రాహ్మణులకి అంటారు. లేదు, సాయిబాబా ఎక్కడ పుట్టాడో ఎవరికీ తెలియదు, మిస్టిక్ యోగి అని చెప్పేసి షిరిడి సంస్థానం చెబుతోంది. మరి అక్కడ క్లారిటీ రాకుండా అసలు షిరిడి సంస్థానం కదా కీలకము, బ్రాహ్మణుడు జన్మించాడని షిరిడి సంస్థానం ప్రకటించాలి, అది జరగట్లేదు. సరే, ఇప్పుడు బ్రాహ్మణుడు జన్మించాడు అని మీరన్నది మేము నమ్మాలని మీరు ఎలా అనుకుంటున్నారో, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారని చెప్పేసి ఎవరైతే సాయిబాబాకు సంబంధించినటువంటి విషయాల్ని కొన్ని ఖండిస్తూ ఉన్నారో వాళ్ళు చెప్తున్న విషయాన్ని కూడా మీరు నమ్మాలి. మరి నమ్మేస్తే అయిపోయింది కదా. లేదు మీరు అలా అంటే కేసులు పెట్టేస్తామంటే బేస్లెస్. అది ఒక వాదన ఉంది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి బాబా వచ్చారు అని. తప్పే ఉంది, అది వాదన అంతే. చాలామంది పెద్దలు మాట్లాడారు, దాని బేస్ మీద మాట్లాడవచ్చు. నేను ఒక జైన్ ముని మాట్లాడారు, ఆయన అన్నారని నేను అనొచ్చు, ఏముంది అక్కడ. అలాగే సాయిబాబా లీలలు మర్మాలు అని చెప్పేస్తారు. ఏదైనా మాంసం తినడం కానీ, లేకపోతే సాయిబాబా అల్లా మాలిక్ అనడం కానీ, సాయిబాబా పేగులు తీసి శుద్ధి చేశారని కానీ, ఇవన్నీ కూడా మనం తర్కబద్ధంతో ప్రశ్నిస్తే లేదా వాటిలో ఉన్నటువంటి ఇంకొక కోణాన్ని ఆవిష్కరిస్తే అవి లీలలు మర్మాలు అంటారు. ఇది సాయిబాబా భక్తుల వెర్షన్. అల్లా అంటే శక్తి అని కూడా మార్చేస్తూ చెప్తూ ఉన్నారు. దానికి ఇంకెవరో వ్యక్తులు ప్రమాణం అంటారు. ఆ వ్యక్తి అంతటి వాడైనా, అతను శంకరాచార్య స్థాయి ఉన్నవారైనా అతను కూడా చెప్పాల్సింది ఏంటండి, ప్రమాణం శాస్త్రమే కదా. వారు అది కాకుండా వారికి ఉన్న కామన్ సెన్స్తోనో తర్కబద్ధమైనటువంటి ఆలోచనతోనో చెప్తే అది ఆమోదయోగ్యం కాకపోవచ్చుగాక. కనుక అల్లా అంటే శక్తి అని ముస్లింలతో అనిపించండి, వాళ్ళు ఒప్పుకుంటారా శక్తి అని? హమ్ శక్తి సే లడ్ రహే హై అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంటుంది. అటువంటి కాంగ్రెస్ పార్టీ రావాలి అని చెప్పేసి కొంతమంది ఉన్మాదులు కోరుకుంటా ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి మోదీ అంటే నచ్చడు. మోదీ వచ్చినప్పటి నుంచే ఈ సాయిబాబా మీద వ్యతిరేక ప్రచారం నడుస్తోంది అనే ఒక ట్రామాలో ఉంటారు. ఇదంతా పిచ్చి పిక్స్. మళ్ళీ అదే మోదీ షిరిడీకి వెళ్ళి సాయిబాబా గారిని దర్శించుకుంటే ఆ పిక్స్ పెట్టేసి ఇదిగో బాబా గారికి మోదీ గారు భక్తుడు అన్నట్లుగా చెప్తారు. అయినా వాళ్ళు రాజకీయ నాయకులు చర్చికి పోతారు, మసీదుకు పోతారు, మందిరాలకు పోతారు, గుళ్ళకు పోతారు. అది ప్రమాణం అది కాదు. ఈవెన్ నేను వెళ్ళి సాయిబాబా గారి మందిరంలో నిలబడినా కూడా అది ప్రమాణం కాదు కదా. ప్రమాణం ఏమిటి అంటే శాస్త్రమే. ఎన్నిసార్లు చెప్పాలి? ఇక నాద సంప్రదాయం అనో లేకపోతే తంత్రశాస్త్రమనో మంత్రశాస్త్రమనో ఏవో రకరకాల పేర్లు చెప్పి ఆయన చేసేవి అంటే సాయిబాబా ఎందుకు ఇలా చేశారు అనేవన్నిటికి కూడా ఏదో దానికి లింక్ పెట్టేసి మహిమలు మాయలు మర్మాలు అంటే అక్కడ ఇంకా డిస్కషన్ లేదే కాదు. మీ నమ్మకం కిందకే వస్తుంది. ఫైనల్లీ అది విశ్వాసం అయిపోతుంది. అది మేము గుడ్డిగా నమ్మాలి తప్ప అది సరైనటువంటి వాదన కాదు. అది సాయి తత్వం అనుకున్నా కూడా అది మీ విశ్వాసమే అవుతుంది. ఇక చివరాఖరికి మిగిలిన ఆప్షన్ ఏంటి? మా ఇష్టం, మా బాబా, మేము ఎలా కావాలంటే అలా పూజించుకుంటాం. అది కూడా మీ ఇష్టమే కాదనను, కానీ ఇక్కడ కూడా వీళ్ళ ఇష్టమే. మా ఇష్టమే, మేము ఎలాగైనా మాట్లాడతాం. ఈ మా ఇష్టం మీ ఇష్టం దగ్గర ఏమవుతుంది? ఇది కొనసాగింపు అవుతుంది. 1 సంవత్సర కాలం పాటు ఈ విషయం మీద ఇలాగే చర్చలు నడుస్తూ కేసులు పడుతూ దాని మీద మాట్లాడుతూ కొనసాగుతూ ఉంటే మారుమూల గ్రామ ప్రజల్లోకి కూడా చైతన్యం కలిగి ఏం జరుగుతుంది అనేది పెద్దలు మీరే ఆలోచించుకోవాలి. అర్థమైందా? ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది, ధర్మమే నిలుస్తుంది. అది కలియుగం అవని, కలియుగంలో ఒక పాదమే ఉంటుంది, ఇంకా మిగతా పాదాలు ఉండవు. ఇవన్నీ పక్కన పెడితే అది ఏ యుగమైనా నిలిచేది ధర్మమే, గెలిచేది సత్యమే. కనుక ఆ శాస్త్రం రీత్యా, ఆ శాస్త్ర ప్రమాణాల రీత్యా మాట్లాడే వాళ్ళే ఎప్పటికన్నా నెగ్గుతారు. అంటే మేమే నెగ్గుతాం, మేమే గెలుస్తాం, మనమే గెలుస్తాం. ఇది పూర్తిగా 100% విశ్వాసంతో చెప్తున్నాం. అబద్ధాలు గెలవవు, అరిచి గగ్గోలు పెడితే గెలవరు, ఇష్టం వచ్చినట్లుగా వ్యక్తిగతంగా దాడులు చేస్తే అస్సలు గెలవరు, పైత్యాలు ప్రదర్శించి అమ్మనాబూతులు తిట్టుకుంటే అది కేవలం వాళ్ళ యొక్క కంఠశోష తప్ప దేనికి పనికిరాదు.
మనం మాత్రం సైలెంట్గా అవి చూసి నవ్వుకుంటాం. మనం మాట్లాడేది కేవలం ఆధార సహితమైనటువంటి పాయింట్స్ మాత్రమే, లేదా డిస్కషన్స్, డిబేట్స్, పెద్దలతో కూర్చోబెట్టి మాట్లాడడం, ఇవే చేస్తాం మనం. నువ్వెంత అంటే నువ్వెంత అని మాట్లాడుకోవడానికి నువ్వెవడివైతే ఏంటి, నువ్వెంతైతే ఏంది, అది కాదు కదా జనాలు ఉపయోగపడేది. ఇక్కడ ఒక డౌట్ వస్తోంది, సాయిబాబా విషయంలో ముందుకు వెళ్తున్నటువంటి తీరు కరెక్ట్ కాదు, అది ఎన్నో విషయాల్ని కలుషితం చేస్తోంది, అనాదిగా వస్తున్న విషయాల్ని. దాని గురించి మనం మాట్లాడుతూ అడ్డుకట్ట వేసి మళ్ళీ సాయిబాబా గారిలా పూజించుకోవాలి. ఇది పాయింట్. అలాగే పరిష్కారం, ఈ పరిష్కారం గురించి ఎన్నో సందర్భాలు కొంతమంది సాయిబాబా భక్తులు కూడా, పెద్దలు కూడా చెప్పారు, పరిష్కారం కేవలం చర్చలతోనే సాధ్యం. మీరు కూర్చోడానికి బదులు వాగుతారు. ఏం వాగుతారు అంటే దూషణలతో సొలు వాగుతారు. ఇక చర్చలు జరగాలి, పరిష్కారం రావాలి అంటే మందిరాలలో యాంటీ హిందూ విధానాలు ఏవైతే ఉన్నాయో కావాలంటే అవి మేము రాసిస్తాం, అవి మేము కూర్చొని ఉభయులము హిందువులుగా స్పృహతో ఇలా చేస్తే బాగుంటుంది, మన మందిరాల్లో హిందుత్వ కోణంలో మన మందిరాలను ఆవిష్కరింపజేద్దాం, సెక్యులరిజాన్ని విడిచిపెడదాం. షిరిడి సంస్థానం సెక్యులర్ కానివ్వండి, అది పక్కన పెడదాం. బాబా మందిరాలు మన తెలుగు రాష్ట్రాల్లో వేలాదిగా ఉన్నాయి కదా, వీటిని ఏ విధంగా ధర్మ ప్రచారానికి వాడదాం, అలా కూర్చొని మాట్లాడదాం, మంచిగా ఉంటుంది. చాలా రకాలైనటువంటి ఆప్షన్స్ ఉంటాయి. జనాన్ని రప్పించాలి అంటే ధర్మబద్ధమైనటువంటి మార్గాలు అనేకం ఉన్నాయి. ఎందుకు బురిడి కొట్టించే విధానాలు, ఎందుకు ఫోటో పెడతారు, విభూతి రాలుతుంది, దేవుడు 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 అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మోసాలు. ఈ మ్యాజిక్లు ఇవన్నీ కూడా మోసాలు. అలా కాకుండా దైవ చింతన అనేది మనం ఏ మాధ్యమం ద్వారానైనా ప్రకటింపజేయవచ్చు. బాబా మందిరాలని కూడా వాటికి మంచిగా ఆ స్థానాల్ని వాడుకోవచ్చు. ఇది నా ఒపీనియన్. కానీ దానికి కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు. వీళ్ళు దూషణలు కాకుండా పెద్దరికానికే విలువ ఇవ్వాలి అనేది కూడా నేను చెప్తున్నా. సామవేదం గారు వచ్చి మాట్లాడారు, అంతటి గొప్ప అనుష్ఠాన పరులు, గురువులు, బ్రహ్మశ్రీ, అలాంటి ఒక పెద్ద మనిషిని కూడా ఈరోజు కొంతమంది ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారండి. నిస్సిగ్గుగా సామవేదం గారిని పర్సనల్గా టార్గెట్ చేస్తూ ఉన్నారు. వారు రోజు ఆ భగవంతుడి ముందు కూర్చొని చేస్తున్నటువంటి గంటల తరబడి అనుష్ఠానంలో ఒక్క క్షణం ఆయన అలా అనుకోరు. అంటే ఆయనేమి మీలా ఉన్మాదులు గారు కనుక ఒక్క క్షణం వీళ్ళు నీ భక్తుడైనటువంటి నన్ను దూషిస్తున్నారు, వీళ్ళ పని చూడని ఒక్క మాట అంటే ఆ మాటే వేదవాక్కుగా అయి ఏమవుతారు, మీరు తునకలు అయిపోతారు. నేను అనుకున్నా, మీరు అనుకున్నా, మనకేం అనుష్ఠానాలు లేవు, మనకేం అంత మంత్రసిద్ధులు లేవు. కానీ మహానుభావులు కొంతమంది విషయంలో నోరు జారకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి. అర్థమైందా? సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు చూస్తున్నారు. దూషణలకే విలువిస్తున్నారు, ఆ దూషణల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఎంజాయ్ చేసే బ్యాచ్లో ఎంటర్ ది డ్రాగన్ అన్నట్లుగా ఎంటర్ ది జాంబీస్ అనమాట. ఈ జాంబీస్ సంగతి మనం మాట్లాడదాం. అయితే ఇప్పుడు పరిష్కారం కాకుండా ఏం జరుగుతుంది అంటే కేసులు బనాయిస్తూ ఉన్నారు, పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు, ఈ జాంబీలు కుయుక్తులు పన్నుతా ఉన్నారు, బ్రాహ్మణులకు స్మార్తులకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతా ఉన్నారు. ఎవరా జాంబీలు అంటే మాకు విష్ణువే దేవుడు, శివుడు కాదు. అయ్ బాబోయ్, టీటీడీ ఛానల్లో శివుడు గురించి అభిషేకం వీడియోలు చేసేశారు, ఎంతటి అపచారం ఇది. కానీ మాకు సాయిబాబా దేవుడే. లేదా సాయిబాబా విషయంలో తప్పు చేసింది స్మార్తులే. సరే, తప్పు చేసింది స్మార్తులే అనుకుందాం, మరి రియలైజ్ అయ్యి బయటకు వచ్చి చెప్తుంది కూడా స్మార్తులేగా. మరి మీరేం చేస్తా ఉన్నారు? సంప్రదాయాన్ని అడ్డు పెట్టుకుని కొంతమంది రెచ్చిపోతా ఉన్నారు. నేను ఇప్పుడు ఇలా మాట్లాడితే వైష్ణవానికి ఆపోజిట్ డిఎస్పి అని చెప్పేసి వాంతులు చేసుకుంటూ ఉంటారు. ఏ సంప్రదాయానికి వ్యతిరేకం కాదు, కానీ నేను ఒక విధానానికి వ్యతిరేకం. అది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఏమిటి అంటే నా దేవుడే దేవుడు, నా విష్ణువే దేవుడు, నా శివుడే దేవుడు, నా జగన్మాతే దేవత, ఇలా అంటే అది తప్పకుండా మతమే అవుతుంది. శాస్త్రాలు ఏమి చెబుతున్నాయంటే ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఒకడే పరమాత్మ ఇలా అనేక రూపాల్లో వ్యక్తమవుతున్నాడు. మరి అనేక రూపాల్లో బాబా ఉన్నారా? అదే మరి దేనికన్నా ప్రమాణం శాస్త్రం, వేదం, వాటిల్లో ఉన్నటువంటి ఏమన్నా ఒక లింకులు తీసుకొస్తే, ఆధారాలు చూపిస్తే అప్పుడు బాబా కూడా ఆ పరమాత్మ ఉన్నటువంటి విభిన్న రూపాల్లో ఒకరు అవుతారు. అద్వైతానికి కూడా ఎటకారపు డైలాగులు, వితండవాదపు మీనింగులు తీశారనుకోండి, ప్రతిదీ కూడా మనం పెంట చేయొచ్చు. సరే, ఇక్కడ జాంబీల వెర్షన్ విషయానికి వస్తే వీళ్ళు చేస్తోంది ఏంటంటే, ఇప్పుడు మా మీద కుట్రలు పన్నుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పరిష్కారం వద్దు మాకు, కేవలం వాళ్ళని దుమ్మెత్తిపోదామని వాళ్ళతో చేతులు కలిపేసి సేమ్ మీటర్లో ఉన్నారన్నమాట. వీళ్ళు సామవేదం గారిని ఏ విధంగా దూషిస్తూ ఉన్నారు, ఇతర ప్రవచనకారుల మీద ఎలా రెచ్చిపోతూ ఉన్నారు, అవన్నీ విషయాలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. శంకర పీఠాలని కూడా టచ్ చేయాలని ట్రై చేస్తున్నారు. అత్యంత ప్రమాణపూర్వకమైన, అత్యంత పవర్ఫుల్ అంటే ఏ విషయంలో? దైవికం విషయంలో. అలాంటి
పీఠాలను కూడా ఈ ఉన్మాదపు ప్రవర్తనతో టచ్ చేయాలని చూస్తున్నటువంటి వాళ్ళు మసైపోక తప్పదు. ఎందుకు అంటే విధి, ఆ విధి అనేది ఒక్కసారి తలిస్తే చాలు ఆటోమేటిక్గా స్మాష్ అయిపోతారు. సరే, కొంచెం బయటికి వెళ్ళే హడావిడిలో ఈ వీడియో కొంచెం తొందరగా చేసేయడం మూలాన కొంచెం ల్యాగ్ అనిపించవచ్చు, రిపీటెడ్గా అనిపించవచ్చు, లేదా కొంత కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేయొచ్చు. కానీ నా స్టాండ్ ఏంటో తెలుస్తుంది కదా మీకు. పరిష్కారం కావాలి, కానీ ఎలా కూడా చెప్పాను కదా. అలాగే జాంబీ వైరస్ల గురించి కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, మనం ఏ సంప్రదాయానికి వ్యతిరేకం కాదు. ఇంకొక సంప్రదాయాన్ని కూడా గౌరవించుకుంటూ నా సంప్రదాయం ఇది అని ప్రకటించుకునే వాళ్ళు ఏది త్రికరణ శుద్ధిగా, లోపల నాటకాలు బయటికి ఎటకారాలు ఇవి కాదమ్మా. త్రికరణ శుద్ధిగా అలాంటి వ్యవహారం చేసే వాళ్ళందరూ కూడా మహానుభావులే. అన్నిటిలోనూ, అన్ని సంప్రదాయాల్లోనూ జాంబీలు ఉన్నారు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. డిఎస్పీ is back and on the track. Stay with me. జై హింద్, జై భారత్.